అమ్మలగన్నజమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినజమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడిజమ్మ దుర్గమాయమ్మ కృపాభిరిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. రామ 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 భర్జనం భవబీజానాం అర్జవం సుఖసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణశరణం మమ శ్రీకృష్ణశరణం మమ శ్రీకృష్ణశరణం మమ. భాగవతమయమైన సభకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం కృష్ణావతార ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం. కృష్ణుడి యొక్క ఆవిర్భావం వరకు ఈనాడు ఉంటుంది, రేపటి నాడు కృష్ణుడి యొక్క లీలలన్నిటి గురించిన ప్రవచనం ఉంటున్నది. కృష్ణావతారం ఎంతో అత్యద్భుతం. ఎంతోమంది జీవుల యొక్క తపఫలంగా పరిపూర్ణావతారుడై కృష్ణుడు ఈ భూమి మీదకు వచ్చారు. గోలోకంలో నుంచి పరమాత్ముడు ఇక్కడికి దిగి రావడానికి ఎంతోమంది తపస్సు కారణమై ఉన్నది. పరీక్షిన్ మహారాజు అత్యంత ఆసక్తిగా శ్రద్ధగా వినేటువంటిది ఈ కృష్ణావతారాన్నే కదండి. ఎందుకంటే ఆయన తాతగారులందరినీ రక్షించినవాడు కృష్ణ పరమాత్ముడే, ఆయనను రక్షించింది కృష్ణ పరమాత్ముడే. అట్లాంటి కృష్ణుడి గురించి పరీక్షిన్ మహారాజు శుకుణ్ణి అడుగుతున్నాడు. అక్కడ నుంచి ఈనాటి వచనం ఆరంభమవుతున్నది. కథిత వంశ విస్తార భవతా సోమసూర్యజోహో. అంటే ఓ మహాత్మా, మీ చేత సూర్యవంశంలోని మహారాజుల గురించి, చంద్రవంశంలోని వారి గురించి అనేకమైనటువంటి విషయములు చెప్పబడ్డాయి. అంటే మీరంతా ఇవన్నీ చెప్పారు. రాజ్ఞాం చోభడవంశ్యానాం చరితం పరమాద్భుతం. సూర్యచంద్ర వంశాల్లో ఉన్న రాజుల యొక్క చరిత్రలు చాలా అద్భుతమైనవి. యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమా తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాని శంసనః. అయితే అందులో యదువంశంలో పుట్టినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయన యొక్క చరిత్ర మాత్రం చాలా అద్భుతమైనది. బలరాముడితో కూడినవాడై అనేకమైనటువంటి లీలలను ఆయన చేశారు. వాటన్నిటినీ మాకు దడితో చెప్పవలసింది అని ప్రశ్న వేశాడు. అంతేనా? సర్వానికి ఆత్మైనటువంటి వాడు నారాయణుడు. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన. అట్లాంటి వాడు యదువంశంలో అవతరించి
ఏ ఏ లీలలను చేశాడో వాటన్నిటి గురించి మాకు చెప్పాలి. తానినహ వద విస్తరాత్. పైగా జీవన్ముక్తులు కూడా కృష్ణుడి యొక్క లీలలంటే ఆనందిస్తారు. అందుకే వివేకానంద ఓ మాట అంటాడు, శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు రాసలీలలు చేశాడు, దొంగతనం చేశాడు, అనుచితమైన ప్రవర్తన చేశాడని అందరూ నిందిస్తున్నారయ్యా, కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోతున్నారు. అసలు ఈ శ్రీమద్ భాగవతాన్ని చెప్పింది జీవన్ముక్తుడైనటువంటి శుకబ్రహ్మ. కృష్ణుడి చర్యలలో అలాంటి దోషమే ఉంటే దాని గురించి పరీక్షణ్ మహారాజు ఎందుకు శుకుడు ఎందుకు చెప్తాడు? కనుక భాగవతం అనేది కృష్ణలీలలు లేనిదే పూర్ణం కాదయ్యా, ఇది ఎంత గొప్పదో అర్థం చేసుకోవలసిందే అన్నారు. అందుకే జీవన్ముక్తులు సైతం దీన్ని వింటూ ఉంటారు. భవౌషధాశ్రోత్ర మనోభిరామాత్ అన్నాడు. సంసారం అనేటువంటి రోగానికి ఇది చాలా గొప్పదైనటువంటి మందు సుమ. అంతేకాదు మనస్సుకి చెవులకి కూడా, అంటే విన్నవాళ్ళకు కూడా ఇది ఆనందాన్ని ఇస్తుంది. విరజ్యేత వినా పశుఘ్నాత్ ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమానే విరజ్యేత వినా పశుఘ్నాత్ అంటాడు. అంటే ఎవడైతే దీని పట్ల ఆదరణ లేనివాడు అవుతున్నాడో వాడు పశుఘ్నుడై ఉండాలి. అంటే దయలేక సమస్త ప్రాణుల్ని చంపేవాడు ఎవడో అట్లాంటి క్రూరుడికి మాత్రమే కృష్ణుడి యొక్క చరిత్ర అంటే ఆదరం ఉండదయ్యా. మిగిలిన వాళ్ళందరికీ కూడా దీని పట్ల ఆదరం ఉంటుందన్నారు. ఎందుకు ఇలా చెప్పడం? ఎందుకంటే రసజ్ఞత కృష్ణ కథలో ఉంటుంది. సుభాషితేన గీతేన యువతీనాంచ లీలడా మనోనభిద్యతే డిస్య సడోగి యథవా పశువు అంటాడు సుభాషితంలో. ఒక మంచి మాట వల్ల, చక్కటి సంగీతం వల్ల, తమ స్త్రీల యొక్క లీలా చేష్టాదుల వల్ల లేదా స్త్రీ చేష్టాదుల వల్ల ఎవడి యొక్క హృదయం ద్రవించకుండా ఉంటుందో వాడు అయితే మహాపశువైనా అయి ఉండాలి, లేదా దేనికి అందనటువంటి మహాయోగీశ్వరుడైనా అయి ఉండాలి. కనుక మనం ఈ రెండూ కాదు కదండి, సామాన్యమైనటువంటి వాళ్ళం. కనుక మన యొక్క చిత్తం కృష్ణుడి యందు ద్రవించుగాక అని మనం సతతం భావన చేయవలసి ఉన్నది. పితామహామే సమరే అమరంజడై దేవవ్రతాద్యాతి అథై తిమింగళై దురత్యడం కౌరవ సైన్య సాగరం. ఏ కృష్ణ పరమాత్ముడి సహాయంతో యుద్ధంలో దేవతలని కూడా జడించినటువంటి భీష్మద్రోణాదులతో మా తాతలు యుద్ధం చేశారో అట్లాంటి కృష్ణ పరమాత్ముడి యొక్క చరిత్ర వినాలని నాకున్నది. దురత్యడం కౌరవ సైన్య సాగరం అన్నాడు. నిజానికి మహాభారత యుద్ధాన్ని పరిశీలిస్తే 18 అక్షౌహిణుల సైన్యం కదండి కౌరవ సైన్యం. ఇదంతా ఎలాంటిదంటే ఒక మహాసాగరం. అందులో ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. భగదత్తుడు నరకాసురుడి కొడుకు, రాక్షసుల పుత్రులు, రాక్షసులు అనేక మంది ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ కౌరవ సైన్యమంతా ఒక సముద్రం లాంటిది. అట్లాంటి దాన్ని ఒక చిన్న ఆవు గిట్టబడితే ఎలా ఉంటుందో ఆ చిన్న గుంటను దాటినట్లుగా దాటేశారు మా పూర్వులైనటువంటి తాతగారులు. ఇదంతా ఎలా సాధ్యం అంటే కృష్ణుడి యొక్క దడచేతనే సాధ్యం. ఆ కౌరవ సైన్య సాగరాన్ని ఒక పడవగా, కృష్ణుణ్ణే ఒక పడవగా చేసుకుని దాటారయ్యా. కృత్వాతరన్ వత్సపదం స్మరత్ప్లవాహ ద్రౌణ్యస్త విపృష్టమిదం మతంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోప కుక్షింగత ఆప్తచక్ర మాతుశ్చమేజ శరణం గతాజాహ. పరీక్షిత్తునైనటువంటి నేను కురుపాండవ వంశాలు రెండింటికి బీజమైనటువంటి వాణ్ణి. అట్లాంటి నేను అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో చనిపోబోతూ ఉన్నాను. ఆ సమయంలో కృష్ణ పరమాత్ముడు తన గదనే చక్రంలాగా తిప్పి నన్ను కాపాడాడు. వీర్యాణి తస్యాఖిల దేహభాజాం అంతర్బహి పూరుష కాలరూపై ప్రడచ్చతో మృత్యుముతామృతంచ మాయామనుష్యస్య వదస్వ విద్వాన్. ఎంత మంచి మాట. మాయామనుష్యస్య, మాయా మనిషిగా అంటే మాయామానుష రూపాన్ని ధరించినవాడు. ఏ రూపం లేని ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం ఒక రూపాన్ని ధరించాడే, అలా మాయాశక్తి చేత మానవుడై అవతరించిన ఆయన యొక్క లీలలన్నిటినీ కూడా చెప్పమని ప్రార్థన చేశాడు. ఇంకా రోహిణ్యాస్తనజ ప్రోక్త రామ సంకర్షణస్త్వజ దేవక్యా గర్భసంబంధ కుతో దేహాంతరం వినా. మంచి మంచి ప్రశ్నలు వేస్తాడండి పరీక్షిత్తు. అంటే మనకొచ్చేటువంటి ప్రశ్నలు ఏమున్నాయో అవి కూడా ఆయన అడుగుతాడు. అదే అందులో గొప్పదనం. కేవలం వాళ్లకు మాత్రమే పరిమితమైన జ్ఞానమా అన్నట్లుగా మాట్లాడాడు. కొన్ని చోట అడుగుతాడు, దేవకీదేవి పుత్రులలో
బలరాముడు కూడా ఉన్నాడు కదా, నాకు ఈ విషయంలో ఒక సందేహం ఉన్నది అన్నాడు. ఏంటి అంటే, రోహిణీదేవికి కూడా బలరాముడు పుత్రుడే, దేవకీదేవికి బలరాముడు పుత్రుడే. ఒకే పుత్రుడు ఇద్దరికి పుట్టడం అనేది ఎలా సంభవించిందయ్యా, నాకు ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేయవలసిందన్నాడు. పైగా ఒకే దేహంతో ఇద్దరికి తల్లులు అవడం అనేది ఆశ్చర్యకరమే. కస్మాన్ ముకుంద భగవాన్ పితుర్గేహాత్ వ్రజంగత క్వవాసం జ్ఞాతిభిస్సార్ధం కృతవాన్ సాత్వతాంపతి. వసుదేవుణ్ణి విడిచిపెట్టి పితుర్గృహాత్ వ్రజంగత, పితుర్గేహాత్ వ్రజంగత, తండ్రి యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో రేపల్లెలో అంటే గోకులంలో ఈ కృష్ణ పరమాత్ముడు ఎందుకున్నాడు? వసుదేవుడి దగ్గర ఉండొచ్చు కదా, దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు కదా, వారి దగ్గర ఉండకుండా ఎక్కడో నంద యశోదుల దగ్గర ఎందువల్ల పెరగవలసి వచ్చింది? ఇందులో ఏ రహస్యం ఉందో చెప్పవలసింది. వ్రజే వసన్ కిమకరోన్ మధుపుర్యాంచ కేశవ భ్రాతరం చావధీత్కంసం మాతురద్ధాతదర్హణం అంటున్నాడు. అంటే అతదర్హణం అంటే చంపదగనటువంటి వాడు, చంపకూడదు. ఎవరు? కంసుడు. ఎందుకు? తల్లికి అన్న కదా, మేనమామ. స్వయంగా మేనమామైన కంసుణ్ణి కృష్ణ పరమాత్ముడంతటి వాడు ఎందుకు చంపవలసి వచ్చింది? ఇందులో ఏదైనా విషయం ఉన్నదా? ఇది చెప్పవలసింది. దేహం మానుషమాశ్రిత్య కతివర్షాణి వృష్ణిభిః యదుపుర్యాం సహా వాత్సీతే పత్న్య కత్యభవన్ ప్రభోః. యదువంశీయులతో ఉన్న ఈ కృష్ణ పరమాత్ముడు ద్వారకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆ ప్రభువుకి ఎంతమంది పత్నులు ఉన్నారు? ఏతదన్యచ్చ సర్వమ్మే, ఈ విషయాలన్నీ నాకు చెప్పవలసింది. ఇంకా మునే, ఓ పరీక్షిత్తు, ఓ శుకుడా, కృష్ణ విచేష్టితం, ఇంకా కృష్ణలీలలు ఏమైనా ఉంటే అవి చెప్పవలసింది. వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధధానాడ విస్తృతం అంటున్నాడు. అయ్యా, కృష్ణ చరిత్ర మీద నేను చాలా శ్రద్ధ కలివాడని, అందుకే నేను నిన్ను వినయంగా ప్రశ్న చేస్తున్నాను, అంతే తప్ప నాపై కినుక వహించొద్దు అని ప్రార్థన చేశాడు. ఇంకా నైషాతి దుస్సహా క్షున్మాం త్యక్తోదమపి బాధతే. పరీక్షిత్ ఆ సమయంలో ఎలా ఉన్నాడు? ఆహారము నిద్రను కూడా విడిచిపెట్టాడు కదా, ప్రాజోపవేశం చేస్తున్నాడు, కనీసం నీరు కూడా తాగడం లేదు. అలాగే తన దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. అయితే పిబంతం త్వన్ ముఖాంభోజచ్యుతం హరికథామృతం, ఇట్లాంటి సందర్భంలో నువ్వు నాకు హరికథ అనే అమృతాన్ని అందిస్తున్నావయ్యా. ఈ అమృతాన్ని పానం చేయడం చేత నాకు ఆకలి వల్ల కానీ దప్పిక వల్ల కానీ బాధ కలగడం లేదు. అంటే ఆహారము జలము స్వీకరించకపోయినా నేను ఆకలి చేత బాధపడడం లేదన్నాడు. అయితే నిజానికి ఆ స్థితి ఎలా వచ్చింది? కృష్ణ కథ ఒక ఎత్తైతే శుకుడి యొక్క సాన్నిధ్యం, శుకుడి యొక్క అనుగ్రహం పరీక్షిత్తు కథ వినడానికి సహకరించాయి. అది అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం ఇంట్లో కూర్చుంటే సహజంగా మనం స్మరణ చేయొచ్చు కదా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడే తలుచుకోవాలా అని. ఇంట్లోనూ స్మరణం చేయవచ్చు, పుణ్యక్షేత్రాల్లోనూ స్మరణం చేయవచ్చు. రెండిటికి భేదం ఏమిటి అంటే, మన మనస్సు తొందరగా పుణ్యక్షేత్రాల్లో లయమైపోతూ ఉంటుంది. దానికి కారణం దేవతల యొక్క సాన్నిధ్యం. అలాగే గురు సన్నిధానంలో కూడా ఏదైనా సాధన చేస్తే మనం అధికమైన శ్రమ లేకుండానే ఆ సాన్నిధ్య బలాన్ని పొందవచ్చు. సూతుడు అంటున్నాడు, ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకిస్స భగవానథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. భృగువంశీయులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ శౌనక మహర్షి, భృగునందన, ఈ విధంగా పరీక్షిత్తు అడిగిన దానినంతా కూడా విని శుకుడు చెప్పబోతున్నాడు. ఈ చరిత్ర ఎలాంటిది అంటే కలికల్మషఘ్నం అన్నాడు. కలియుగంలో ఉండే దోషాలని పోగొట్టడంలో ఈ భాగవత కథను మించింది లేదయ్యా. ఒకచోట అంటాడు ధుంధుమారుడు, సంసార కద్దమాలేప ప్రక్షాళన పటీయసి అంటాడు. అంటే సంసారమనే బురదను ఒంటి నిండా పూసుకుని ఎవడుంటాడో వాడి యొక్క మలినాన్ని తొలగించడంలో భాగవతాన్ని మించింది లేదయ్యా. తల్లి ఎలాగైతే పుత్రుణ్ణి శుద్ధం చేస్తుందో మలినాల నుంచి, అలాగే ఈ భగవతీ వార్త, భాగవత కథ వినేటువంటి వాడిని వాత్సల్యంతో శుద్ధం గావిస్తుంది నాయన. అందుకే కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. వ్యాహర్తం అంటే చెప్పడానికి మొదలుపెట్టాట అని అప్పుడు శుకుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్నారయ్యా, సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమ, నీ బుద్ధి అనేది చాలా
పదునుగా ఉన్నదయ్యా, చాలా మంచిగా ఉన్నది. వాసుదేవ కథాజాంతే యజ్జాత నైష్ఠికీరతి. నారాయణుడి యొక్క కథలయందు నీకున్నటువంటి ప్రీతి అచంచలమైనది సుమా. వాసుదేవ కథాప్రశ్న, ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్తాడు. వాసుదేవ కథాప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పద సలిలం యథా తత్పాద సలిలం యథా అన్నాడు. ఈ భాగవత కథ అనేది ఉన్నదే ఎంతమందిని పునీతుల్ని చేస్తుందో తెలుసా? అంటే భగవంతుడి గురించి అడిగేటువంటి ప్రశ్న పురుషులను స్త్రీలను అంటే మొదలైన వినేవారు అందరినీ, అలాగే వక్తారం పృచ్ఛకం చెప్పేటువంటి వాడిని ప్రశ్న అడిగినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ పవిత్రం చేస్తుందయ్యా. ఎలా పవిత్రం చేస్తుంది? తత్పాద సలిలం, ఆయన పాదం నుండి ఉద్భవించింది ఏమిటి? గంగా. ఆ గంగానది ఎలా అందరినీ పవిత్రం చేస్తుందో సర్వసమానంగా అలాగే ఈ భాగవత కథ కూడా అందరినీ పునీతం చేస్తుందన్నాడు. అందుకే భాగవత మాహాత్మ్యంలో ఒక మాట చెప్తాడు, ఎవరు భాగవత కథని వినాలి అంటే ఎవడైతే విధి చేత వంచింపబడి దారిద్ర్యాన్ని పొందాడో, మహాపాపములను చేసి కూడా ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటున్నాడో అలాంటివాడు ఈ భాగవత కథను వినడం చేత మాలిన్యాలు పోగొట్టుకోబడతాడయ్యా అన్నాడు. రేపటి నాడు శ్రీమద్ భాగవత మాహాత్మ్యాన్ని కూడా మనం కొంత తెలుసుకోవలసి ఉన్నది. ఆ సందర్భంలో ఈ ప్రస్తావనంతా వస్తుంది. భూమిరు దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాడుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణంజడు. కృష్ణుడు అవతరించాడని చెప్తున్నారు కదా, కానీ కృష్ణుడు అవతరించడానికి అసలు కారణం తెలుసా అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అవతార కారణాన్ని చెప్తున్నారు. దృప్తం నృపవ్యాజ దైత్య అనేక శత అడుతై, గర్వించినటువంటి రాజుల రూపంలో రాక్షసుల సమూహమంతా కూడా ఈ భూమి మీదకి చేరిందట. ఎప్పుడు? ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయం. పూర్వయుగాలలో ఉన్నటువంటి రాక్షసులు రాక్షస రూపాన్ని విడిచిపెట్టి మానవుల్లాగే ఒక రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చారు. ఎంతమంది అంటే లెక్క కట్టలేనంతమంది, కోట్లాను మందిగా ఈ భూమి మీదకి చేరారు. ఆ విషయాన్ని చూసినటువంటి భూదేవి గౌర్భూత్వ అశ్రుముఖి కిన్న ఒక గోరూపాన్ని ధరించి ఏడుస్తూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి తన ఆపదంతా వివరించింది. ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమబోచత. తన ఆపదంతా చెప్పగానే బ్రహ్మ తదుపధార్యాథ సహదేవై తజాసహ. బ్రహ్మ చూసి అయ్యో ఇలా జరగకూడదే, భూలోకం అనేది అసురులకి నివాసయోగ్యమైనది కాదు. వాళ్ళ ఉండేటువంటి స్థానమంతా ఎక్కడ? రసాతలం, పాతాళం మొదలైనటువంటి చోట వాళ్ళకి నివాస స్థానం ఉన్నది. అలాంటి వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి భూమి మీదకి రావడం అనేది ధర్మం కాదు సుమా. ఇలాంటి పరిస్థితి భూదేవికి రావడం అనేది పద్ధతి కాదు. జగామస త్రిణయస్థీరం క్షీరపజోనిధే. అప్పుడు రుద్రుడు, మహర్షులు మొదలైన వాళ్ళందరితో కూడి పాల సముద్రపు తీరానికి వెళ్ళేట బ్రహ్మగారు. అక్కడికి వెళ్ళి తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం. వృషాకపి అంటే శివుడికి పేరున్నది, విష్ణుమూర్తికి పేరున్నది. విష్ణుమూర్తి విషయంలో వృషాకపి అంటే సహస్రనామంలో వస్తుంది కదండి. వృషాకపి అంటే కోరికలను వర్షించేటువంటి వాడు అని అర్థం. అట్లాంటి పరమాత్ముణ్ణి పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. పురుష సూక్తాది దివ్యమైన మంత్రాలతో బ్రహ్మగారేశ్వరంగా ప్రార్థన చేశారట. ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళలేదు, క్షీర సముద్రం యొక్క ప్రారంభంలోనే ఉన్నారు. ఉండగా ఈ విధంగా స్తుతి చేశారట. అలా స్తుతించగానే గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాస్త్రిదశానువాచ. ఆ సమయంలో బ్రహ్మ సమాధిలో స్తుతి చేయగానే ఆయనకు ఒక దివ్యమైన వాణి విడబడిందట. గాం పౌరుషీం మే శృణుత అమరాహ పునః విధీడతామాసు తథైవ మాచిరం. విష్ణుమూర్తి నాకు ఏ మాటలైతే చెప్పాడో సమాధిలో అదంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీరు ఇక ఆలస్యం చేయకుండా చెప్పినటువంటి పని చెయ్యండి. పురైవ పుంసా అవధృత ధరాజ్వర భవద్భిరంశై యదుషూపజన్యతాం స యావదుర్వ్యాభరమీశ్వరేశ్వర స్వకాలశక్త్యా క్షపడముశ్చరేద్భువి. భూదేవికి వచ్చినటువంటి ఆపద మనం చెప్పకముందే విష్ణుమూర్తికి తెలుసు. అది మనం ఆయనకి చెప్పక్కర్లేదు. త్వరలోనే విష్ణుమూర్తి అవతరించబోతున్నాడు. అవతరించి భూభారాన్నంతా నశింపజేస్తాడు, సంశయం లేదు. అయితే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే
మన యొక్క అంశాలతో ఈ భూమి యందు అవతరింపవలసినది. కనుక ఓ దేవతల్లారా, ముందు మీ అంశాలతో విష్ణువు అవతరించేలోపే మీరు అవతరించాల్సింది అన్నట్ట. వెంటనే యదువంశంలో జన్మించమని ఆజ్ఞాపించాడు. ఆ కారణం చేత అనేక మంది యదువంశంలో జన్మించారు. చిట్ట చివర యాదవులు స్వయంగా తమలో తామే కలహించుకుని మరణిస్తారు కదండి. భాగవతంలో కృష్ణ కథ విన్న వాళ్ళకి ఈ విషయం తెలుసు. ఎందువల్ల వాళ్ళలా మరణించవలసి వచ్చింది అంటే, వాళ్ళు స్వయంగా దేవతలు, వాళ్ళని ఎదిరించి సంహారం చేసేటువంటి ధైర్యం సామాన్యులకు లేదు కనుకనే కృష్ణుడు ఆ విధమైనటువంటి పన్నాగానికి అంగీకరించాడు. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రిడ. దేవతా స్త్రీలు సైతం వాళ్ళ అంశలతో ఈ భూమి యందు అవతరింపవలసింది. వాసుదేవ కళానంత సహస్రవదనస్వరాట్ అగ్రత భవితా దేవ హరే ప్రియ చికీర్షడ. నారాయణుడి యొక్క అంశతో అనంతుడు అయిన ఆదిశేషుడు భూమి మీద అవతరింపబోతున్నాడు. అలాగే విష్ణోర్మాయ వైష్ణవీ మాయ యోగమాయ ఆవిడ కూడా అవతరింపబోతోంది. యజా సమ్మోహితం జగత్ అంటాడు. ఏ మాయ చేత ఈ జగత్తంతా సమ్మోహితమవుతోందో ఆమె కూడా విష్ణువు చేత ఆదేశింపబడి భూమి యందు అవతరించబోతోంది సుమా. ఈ విధంగా ఇత్యాదిశ్య ఆదేశించిన వాడై అమరగణాలని ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఆయన యొక్క ధామానికి వెళ్ళేట. యాదవ ప్రభువైన శూరసేన మహారాజు అని ఉండేవాడు. ఈ యాదవులందరికీ కూడా గొప్ప మహారాజు ఆయన. మధురా నగరంలో నివసిస్తూ మధుర శూరసేన మండలం అనేటువంటి ప్రాంతాన్నంతా కూడా ఆయన పరిపాలన చేసేవాడు. ఇదంతా మనకి ఢిల్లీ వైపు ఉన్నటువంటి ప్రదేశం. దాన్ని బ్రహ్మావర్తము అని పిలుస్తారు. ఇటు ఆర్యావర్తము బ్రహ్మావర్తము రెండున్నాయి. అటువైపు ప్రాంతాన్ని బ్రహ్మావర్తం అంటే పరీక్షణ్ మహారాజు కూడా పరిపాలించిన ప్రదేశాలు ఏమున్నాయో దాన్నంతా బ్రహ్మావర్తం అని పిలుస్తూ ఉంటారు. ఆ కాలంలో మధురనే రాజులందరికీ రాజధాని. అది గుర్తుపెట్టుకోవాలి. మధుర చాలా గొప్పదైనటువంటి పట్టణం ఒకానొకప్పుడు. ఎందుకంటే అక్కడ శ్రీహరిని ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ మధురలో ఒకప్పుడు వసుదేవుడు దేవకిని పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్లి కూతురుతో ప్రయాణమై ఇక రథాన్ని ఎక్కబోతున్నాడు. ఈ వసుదేవుడు దేవకి కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఒకానొక దివ్యాంశతో జన్మించినటువంటి వాళ్ళు. కంసుడున్నాడే, ఈయన ఉగ్రసేనుడి కొడుకు, దేవకికి అన్నయ్య. వీడిదొక జన్మరహస్యం ఉన్నది, మనం ముందు అనుకున్నాం. కాలనేమి అనేటువంటి రాక్షసుడు ఆదివరాహమూర్తి చేతిలో నిహతుడై మళ్ళీ జన్మించి తర్వాత ఆంజనేయ స్వామి చేత సంహరింపబడి కంసుడిగా ఆవిర్భవించాడు. ఇక్కడ కూడా మిగిలినటువంటి కొన్ని పురాణాల్లో ఒక మాట చెప్తాడు. కంసుడు ఈ ఉగ్రసేనుడికి క్షేత్రజ సంతానము అని చెప్తారు. అంటే ప్రాచీనమైనటువంటి యుగాలలో ఒక నియమం ఉండేది. ఎవరైనా మహా తేజస్వి అయినట్లయితే అతని నుంచి కూడా సంతానాన్ని అనుగ్రహంగా పొందేటువంటి వాళ్ళు. ఈ కంసుడు ఎలా ఆవిర్భవించాడంటే, ఉగ్రసేనుడి యొక్క భార్య ఒకానొక సందర్భంలో స్నానాదులకు వెళ్తూ ఉండగా ఉగ్రసేనుడి వలనే రూపాన్ని ధరించి ఒక అసురుడు ఆమెను అనుభవించాడు. ఇలా జరిగినది వాస్తవమైనటువంటి గాథ. ఇలా జరిగినప్పుడు వెంటనే ఆ రాక్షసుడు అన్నట్ట, నీకు మహాతేజోవంతుడైన పుత్రుడు కలుగుతాడు అన్నట్ట. అనగానే ఆమె విషయాన్ని గమనించి ఎంత దుర్మార్గం చేసావురా దరిద్రుడా, నా పాతివ్రత్య ప్రభావం చేత నేను నిన్ను శపిస్తున్నాను. ఇది నాకు తెలియకుండా జరిగింది కనుక నన్ను దోషం అంటదు. కనుక నేను నీకు శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా, ఆ పుట్టే పుత్రుడు యదువంశం వాళ్ళ చేతిలోనే, అంటే ఈ బంధువులు ఇత్యాదులైనటువంటి వాళ్ళ చేతిలోనే నశిస్తాడుగా కానీ శాపం ఇచ్చినది ఆవిడ. ఆ కారణం చేత కంసుడు స్వయాన తన మేనల్లుడి చెంతనే మరణాన్ని పొందవలసి వచ్చింది. ఇది కూడా ఒక విషయం. అలా ఎందుకు జరిగింది అంటే, రాక్షసులు ధర్మాన్ని దెబ్బతీయడానికి అంత దారుణంగా కుట్రబన్నారు. ఇవన్నీ నిజంగా ప్రాచీన కాలాల్లో ఉన్నాయి తెలుసా అండి. మనం రామాయణంలో కూడా ఈ మారీచుడు జింకగా వెళ్తాడు కదా, అలా జింకగా వెళ్ళడాన్ని ఎందుకు చూపించారు వాల్మీకి? మారీచుడు జింకగానే ఎందుకు వెళ్ళారు తెలుసా? ఋషి ఆశ్రమాలలో పూర్వం రాక్షసులందరూ ఈ జింకల రూపంలో తిరుగుతూ అక్కడ ఉండే పవిత్రమైన తీర్థాలన్నిటినీ మాయతో ఒకేసారి తాగేసేవాళ్ళట. ఎంతో పెద్ద హ్రదం ఉంటుంది, పుష్కరిణి లాంటివి సరస్సులు ఉంటాయి. ఒక్క మాయాలేడి రూపంలో వచ్చి ఆ జలాన్ని మొత్తం తాగేసేవాళ్ళు. ఆ జలాన్ని మొత్తం తాగేస్తే ఋషులకి కర్మానుష్ఠానానికి నీళ్లు ఉండేటువంటి పద్ధతి ఉండేది కాదు. ఇది నేను చెప్తున్నది కాదు,
యద్ధత్యం మాజినం మృగంతముత్వం మాజడావధి. వేదంలో వస్తుంది. ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తారు ఋషులు. ఓ ఇంద్ర, మాయాలేడి రూపాల్లో వచ్చి మా సరస్సుల్లో ఉన్న జలాలన్నీ తాగేస్తున్నారు ఈ అసురులు, వీళ్ళ నుంచి మమ్మల్ని రక్షించని ప్రార్థనాదులు ఉన్నాయి. నిజానికి అట్లాంటి వాటిని కూడా మనం గమనిస్తే రామాయణ కాలంలో వేదకాలంలో ఎందుకు ఆ సంఘటనలు జరిగాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకని ఈ మాట చెప్పడం. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్పడం దేనికి? మాయావి రూపంలో ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు అసురులు. ఆనాడు అంతగా పెట్టరేగిపోయి ఉన్నారయ్యా. సరే, ఇదిలా ఉండగా ఆ ఉగ్రసేనుడి కొడుకైనటువంటి కంసుడు తన చెల్లెలకి ప్రీతిని కలిగించాలని తానే స్వయంగా రథాన్ని నడపాలని రథం ముందు సారథిగా కూర్చున్నట్ట. ఆ రథానికి మంచి కవచాలు తొడిగినటువంటి గుర్రాలన్నీ ఉన్నాయి. ఆ సందర్భంలో కూతురి మీద ప్రేమతో ఉగ్రసేన మహారాజు ఎంత సన్మానం చేశాడో చెబుతాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆనాటి రాజులు కానీ వాళ్ళ ఔదార్యం కానీ వాళ్ళ సంపద కానీ ఈనాడు మనం అసలు ఊహించలేం. ఒకవేళ ఔదార్యం ఉంటే ఉండొచ్చేమో, కానీ అంత సంపద మాత్రం మన భారతదేశంలో లేదు. అది ఎప్పుడో పక్క దేశాలు వెళ్ళిపోయింది. చతుశ్శతం పారిబర్హం గజానాం హేమమాలినాం అశ్వానామడితం సార్ధం రథానాంచ త్రిషక్షతం దాసీనాం సుకుమారాణం ద్వేషతే సమలంకృతే దుహిత్రే దేవకః ప్రాదాత్ యానే దుహితృవత్సలః అంటున్నాడు. పారిబరహం అంటే పెళ్ళికిచ్చేటువంటి కానుక అని అర్థం. పారిబరహం అన్నదానికి చతుశ్శతం పారిబరహం గజానాం, బంగారు మాలలు ధరింపజేసినటువంటి 400 ఏనుగుల్ని కానుగ్గా ఇచ్చాడయ్యా. అశ్వానాం అడుతం, 10,000 గుర్రములను కానుగ్గా ఇచ్చాడు. త్రిషట్శతం అంటే 1800 రథాలను, త్రిషట్ అంటే 3 ఆర్లు కదా, 3 ఆర్లు 1800 రథాలను కానుగ్గా ఇచ్చాడు. ఇంకను 200 మంది సుకుమారులైనటువంటి దాసీలను ఇచ్చి పంపించాడు. దుహిత్రే దేవకః ప్రాదాత్ యానే దుహితృవత్సలః. ఈ విధంగా ఆమెను సాగనంపుతూ ఉండగా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రయాణాన్ని ఆరంభిస్తూ ఉండగా మంగళ వాయిద్యాలన్నీ ఒక్కసారి నినదించాయి. మంగళాన్ని సూచిస్తూ అలా మోగగానే పథి ప్రగ్రహిణం కంసం ఆభాష్యాః శరీరవాక్ అస్యాస్త్వాం అష్టమో గర్భ హంతాజాం వహసే బుధ. ఆకాశవాణి నుంచి ఒక్క వాణి ఆ సమయంలో కంసుడికి వినపడింది. కథ స్పష్టంగానే ఉంది కదండి. ఉగ్రసేన మహారాజు కూతురుని అత్తగారింటికి పంపిస్తున్నాడు. అన్నగారైనటువంటి కంసుడు రథాన్ని తోలుతున్నాడు. ఆ రథాన్ని తోలుతున్నటువంటి కంసుడికి వినబడేలేక ఆకాశవాణి ఇలా అందట అబుధ అని సంబోధించింది. అంటే బుద్ధి లేనివాడా, ఓ అవివేకి మూర్ఖుడా అని స్పష్టంగానే తిట్టింది. ఎందుకో తెలుసా? నువ్వింత లాలనగా ఏ చెల్లెల్ని తీసుకెళ్తున్నావో ఈ చెల్లెలకు పుట్టేటువంటి 8వ గర్భం చేత నువ్వు వధ్యుడవుతావు సుమా, అంటే చంపబడతావు అని చెప్పిందట. నిజానికి చంపబడితే చంపబడ్డాడు. ఆకాశవాణి అలా చెప్పాలా కదండి. కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకు చెప్పడం, ఎందుకు చేసే పని రహస్యంగా చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న విషయం ఏంటో తెలుసా? కంసుణ్ణి ఒక్కడిని చంపడం నారాయణుడి యొక్క ఉద్దేశ్యం కానే కాదు. కంసుణ్ణి అడ్డుపెట్టి మొత్తం రాక్షసులందరినీ సంహారం చేయడమే స్వామి యొక్క పన్నాగం. అందుకే జరాసంధుడికి పదే జరాసంధుడిని యుద్ధంలో విడిచిపెడుతూ ఉంటే బలరాముడు అడిగాడు, అదేంటి ఎందుకలా ప్రతిసారి జరాసంధుడిని చంపేంత దాకా తీసుకొచ్చి విడిచిపెడతావే, చంపేసేస్తే పని అయిపోతుంది కదా అన్నాడు. కృష్ణుడు చెప్పాడు, వీడిని నేను వదిలేస్తే ప్రతిసారి రాక్షసుల్ని పోగు చేసి నా దగ్గరికి తీసుకొస్తాడు. వీడు వచ్చిన ప్రతిసారి వాళ్ళని చంపి విడిచిపెడుతూ ఉంటాను. అదే వీడినే నేను చంపాననుకో మిగిలిన రాక్షసుల్ని నేను వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఆ కర్మ నాకెందుకు, వీడిని అలా విడిచిపెడితే చాలంటాడు. అందుకే కృష్ణుడు ఎవరిని విడిచిపెట్టినా దాని వెనకాల ఒక ఆంతర్యం అనేది ఉంటుంది. కంసుడికి ఇలా ఎందుకు చెప్పాడు? వీడిని ఆశ్రయంగా చేసుకుని అనేక మంది రాక్షసులు ఉన్నారు కనుక వాళ్ళందరినీ సంహారం చేయాలంటే వీడిని రెచ్చగొట్టాలి. ఆ పని మొదటనే ఆరంభించాడు ఈ ఆకాశవాణి రూపంలో పరమాత్మ. ఈమె 8వ సంతానం నిన్ను సంహారం చేస్తుందని చెప్పాడు కదా. ఇత్యుక్తః సఖలః పాపః భోజానాం కులపాంసనః. భోజుల యొక్క కులాన్ని చెరిచేటువంటి ఏ కంసుడైతే ఉన్నాడో వాడు భగినీం హంతుమారబ్ధ. చెల్లెల్ని చంపడానికి వెనకాడలేదయ్యా. నిజానికి మనం అలా అంటున్నాం, కానీ ఇదే పరిస్థితి మనకు వచ్చిందంటే మనం కూడా అలాగే ఉంటాం కదండి. ఇంచుమించుగా అలాంటి ప్రవర్తన ఉంటుందా లేదా నిజంగా తెలిసిందంటే.
కంసుడిని ఈ విషయంలో అనడానికి ఏమీ లేదు, కానీ వాళ్ళలో ఉన్న చెడు భయంకరమైనది. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.